ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు. చెప్పాలా? సో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో డ్రగ్స్పై ఒక పెద్ద యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, డ్రగ్స్పై దండయాత్ర 1.0 అనే కార్యక్రమంలో 5 మంది మహిళా పోలీస్ అధికారులు దాదాపు 510 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించి దాదాపు 35 రోజుల పాటు ప్రజల్లో ఒక చైతన్యం తేవడం జరిగింది. తర్వాత డ్రగ్స్పై దండయాత్ర 2.0లో దాదాపు 10,000 మంది బ్యాడ్ హ్యాట్స్కి మనము టెస్టులు నిర్వహించి 1,287 మంది పాజిటివ్స్ని మనము నిర్ధారించుకోవడం జరిగింది. ఇది రెండవ డ్రగ్స్పై దండయాత్ర 2.0లో భాగంగా మనము తీసుకున్న అతిపెద్ద సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ కమిషనరేట్లో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, తర్వాత రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత ఈ 1,287 మందిని సంస్కరించే దిశగా మనము అడుగు ముందుకేయడం జరిగింది. కంటిన్యూస్గా వారిని ఫాలోఅప్ చేయడము, కౌన్సిలింగ్ ఇప్పించడము, అదేవిధంగా 1,287 మంది ఇంట్రాగేషన్స్ తయారు చేసి, ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ తయారు చేసి, ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడము, వాళ్ళందరి మీద కూడా పిట్ NDPS యాక్ట్ పెట్టడంతో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లు ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాము గంజాయి దొరకట్లేదు అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో. అదేవిధంగా ఈ 1,287 మంది మా డేటాబేస్లో లేని వ్యక్తుల్ని ఎవరినైనా ఒకరిని చూపించినా, ఒక్క డ్రగ్ పాజిటివ్ని చూపించినా కూడా మేము వారికి 1,500 రూపాయలు పారితోషికం ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా మా డేటాబేస్లో లేని సెల్లర్ని చూపిస్తే 5,000 రూపాయలు పారితోషికం ఇస్తామని చెప్పేసి ఈరోజు ఈగల్ ఛాలెంజ్ విసరడం జరిగింది. ఇది ఒక్క AS నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కాదు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంగా ఇక్కడ AS నగర్లో, ఎందుకంటే ఇది ముందు నుంచి కూడా పెద్ద హాట్స్పాట్ కాబట్టి ఈ కార్యక్రమంలో నేను, అదేవిధంగా ఈగల్ IG గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రవితేజ్ గారు కూడా, బోండా రవితేజ్ గారు కూడా ఈ కార్యక్రమంలో వారు ఎవరైతే పాజిటివ్స్ నెగిటివ్స్గా మారారో వారు కిట్స్ అందజేయడం జరిగింది, యోగా కిట్స్ అందజేయడం జరిగింది. ఈ 1,287 మంది మేము వీళ్ళని పర్ష్యూ చేయడం వల్ల, వీళ్ళని ఫాలోఅప్ చేయడం వల్ల చాలా సంతోషం. దాదాపు 80% పాజిటివ్స్ నెగిటివ్స్గా మారారు. అది అతిపెద్ద విజయంగా పోలీస్ కమిషనరేట్ భావిస్తూ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఈ గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అన్న నానుడి నుంచి ప్రజలందరూ బయటకు రావాలని, నిజంగా గంజా కానీ కనిపిస్తే, లేదంటే బ్లేడ్ బ్యాచ్ కనిపిస్తే దయచేసి పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వండి. మేము మీ ఛాలెంజ్ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. అంతేగాని బయట వేరే చూసేసి దయచేసి అపోహపడద్దు. మనము మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరువు ప్రతిష్టలకి భంగం కలగకుండా, ఎందుకంటే దేశంలోనే మనం ఇది ఒక అతిపెద్ద సాహసోపేతం. గౌరవ ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల నుంచి వారు పడిన శ్రమకి ఇది ఫలితం అని చెప్పాలి. ఎందుకంటే గుండెల మీద చేసుకొని చెప్తాము, మా పోలీస్ శాఖ అందరూ కూడా చెప్తారు, ఖచ్చితంగా చాలా వరకు సమూలంగా నిర్మూలించగలిగారు. 99%, ఇంకో 1% ఉంటే ఉండవచ్చు. సో దాన్ని కూడా నిర్మూలించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈగల్ ఛాలెంజ్ వదులుతున్నాము. దీనికి ప్రజలందరూ సహకరించాలి, అదేవిధంగా మీడియా మిత్రులు కూడా సహకరించాల్సిన కోరుతున్నాను. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా కొన్ని సందర్భాల్లో పొరపాటున ఇది మన ఓపెన్ డ్రింక్ చేసేవాడిని చూసేసి డ్రగ్స్ బ్యాచ్, గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అంటున్నారు. అలా కాకుండా నిజాన్ని నిర్ధారించుకున్నాము. టెస్టులు కొన్ని వేల కిట్లు తెప్పించుకున్నాము. ఎక్కడ కొద్దిగా మీకు డౌట్ వచ్చినా కూడా ఖచ్చితంగా మనము యూరిన్ టెస్ట్, అది క్షణంలోనే మనకు వాడి పాజిటివ్ అనేది తెలుస్తుంది. ఈ సందర్భంలో ఒకటి చెప్తున్నాను, ఎవరైనా లా అండ్ ఆర్డర్ని ధిక్కరించి ఎటువంటి కార్యకలాపాలు చేసినా ముందు ఫస్ట్ చేసే డ్రగ్ టెస్ట్. ఈ మధ్యన ప్రతి సందర్భంలో కూడా ఒక్క చిన్న లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ అయినా కూడా ఇమీడియట్ డ్రగ్ టెస్ట్ చేస్తాం. అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పాజిటివ్గా తేలితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసి వాటి కానీ పాజిటివ్గా తేలితే NDPS యాక్ట్ కింద కేసు కట్టడం జరుగుతుంది. అది కూడా జనాలు గమనించాల్సిందిగా నేను కోరుకుంటూ, నేను 28 సంవత్సరాలు ఈ పోలీస్ శాఖలో సర్వీస్ చేస్తున్నాను. ఈరోజు చాలా అత్యంత ఉత్సాహభరితమైన రోజు. ఎందుకంటే ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకునేసి పోలీస్ శాఖ మాకు నచ్చిన కార్యక్రమం, మనస్సుకు మెచ్చిన కార్యక్రమాన్ని మేము చేసి ఈరోజు సమాజంలో ఒక మంచి మార్పును తెచ్చామని మేము భావిస్తున్నాము. దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతాము 100%. ఎందుకంటే ఇది ఈగల్ ఛాలెంజ్ అనేది మేము వాషామాషి వదిలింది కాదు, ఏదో పబ్లిసిటీ గురించి వదిలింది కాదు. మేము త్రికరణ శుద్ధితో చెప్తాం. 1,287 మంది పాజిటివ్స్ ఉన్నారు. 1287 వరకు ఫిగర్
1287. ఇంకేదైనా ఉంటే ఇంకొక 5-10% ఉండొచ్చు, ఇంకొక 50-100 మంది ఉండొచ్చు. వాడు మేము పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము. ఎందుకంటే వేరే ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, లేదంటే ఖమ్మంలో ఉంటాడు, వచ్చి టకానికి ఇక్కడ రావచ్చు. సో అటువంటి వాళ్ళు మేము నిఘా ఉంచాము. మేము పట్టుకుంటాం, మాకైతే చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే మేము టోటల్ డేటాబేస్ అంతా మా దగ్గర ఉంది. ఎవడు అమ్ముతాడు, ఎవడు కొంటాడు, ఎవడు డ్రగ్ పెడ్లరు, అన్ని విషయాలు కూడా ఈ 1287 ఇంట్రాగేషన్ రిపోర్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాము. అన్ని డేటా మా దగ్గర ఉంది. అయినా కూడా ప్రజల నుంచి మాకు సహకారం కావాలి. ప్రజల నుంచి ఒక్క చిన్న ఇది ఉన్నా కూడా మీరు దయచేసి రండి, చూపించండి, ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతాం. ఈ బహుమతులు పెట్టాలని ప్రారంభం లేదు. ఎందుకంటే ఒకటే, నిజంగా చెప్పాలంటే డ్రగ్స్ బ్యాచ్, గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అంటే మాకు బాధేస్తూ ఉంది. పోలీస్ శాఖ ఇంత కష్టపడి మనము నిర్మూలిస్తూ ఉంటే ఊరికే అనవసరం అపవాదం తీసుకోవడం మాకు ఇష్టం లేదు. అట్లా అని చెప్పి ప్రజల్ని మనము అన్నానికి లేదు. ఎందుకంటే వారి పబ్లిక్ పర్సెప్షన్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ అన్ఫార్చునేట్లీ 2001 సంవత్సరం నుంచి ఈ గంజా విజయవాడలో వేళ్ళునుకు పోయింది. ఇప్పుడు మేము బయటకు తీసి దాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముందుకు కదులుతున్నాం. సో మాకు మీ వైపు నుంచి ఉత్సాహం కావాలి, సహకారం కావాలి. మీ వైపు నుంచి మాకు ప్రజల వైపు నుంచి సపోర్ట్ కావాలి. కలిసికట్టుగా దీన్ని ఎందుకంటే ఇంత మంచి అవకాశం రాదు. ఒక గట్టి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్తో ముందుకు వచ్చాం. ఎందుకంటే ఇది చాలా రీసెర్చ్ చేసి, చాలా మేధోమథనం చేసి మనకు కనిపెట్టిన ఒక మంచి అవకాశం. సో దీన్ని వదలకూడదు అనేదే మా ఉద్దేశం. సో దీన్ని నిర్వీర్యం చేయకుండా ముందుకు వెళ్ళాలనేది ఒక ఆలోచన. అయితే ప్రజల మైండ్లో నుంచి గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అనేది వెళ్ళిపోవాలా. ఎందుకంటే మన కమిషనరేట్ని మనమే, మన జిల్లాని మనమే, మన విజయవాడని మనమే కించపరుచుకుంటూ అవుతుంది. ఎందుకంటే దేశంలో ఏ సిటీలో లేనంత అద్భుతంగా మన దగ్గర ఈ వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఒక పోలీస్ శాఖే కాదు, అన్ని శాఖలు సమన్వయంతో ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, కౌన్సిలింగ్లో 1287 మంది సర్వే చేశాం. 1287 మన కొన్ని ఈ ఎన్జిఓస్, ఆకర్ష్ ఫౌండేషన్, ఈ ఎన్జిఓస్తో సహకారం తీసుకున్నాం. తర్వాత కొందరిని డ్రగ్ డి అడిక్షన్ సెంటర్స్ని పంపించాం. ఒక వినూత్నంగా ఒక బహుముఖ వ్యూహంతో ముందుకు పోతున్న క్రమంలో మనకు నెగిటివ్ ఇది రాకూడదు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటే రావచ్చు, కానీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రాకూడదు అనేది మా ఉద్దేశం. ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ రావాలా, అందుకే ఈ ఛాలెంజ్ వదులుతున్నాము. నిజంగానే 5,000 రూపాయలు, ఎవరైనా సెల్లర్ని చూపిస్తే 5,000 రూపాయలు ఇస్తాము. అదేవిధంగా ఒక్క పాజిటివ్, మా డేటాబేస్లో లేని ఒక్క పాజిటివ్ చూస్తే ఖచ్చితంగా 1,500 రూపీస్ గోప్యంగా ఉంచుతాం, 1,500 రూపీస్ ఇస్తాం. థ్యాంక్ యూ.